హాయ్ అండి. ఇవాళ అయితే ఇంట్లో నేను హెల్తీ హోమ్ మేడ్ బనానా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. చూడ్డానికి చూసారా ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అంటే హెల్తీగా ఇంట్లోనే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే 2 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. వాటిని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని మిక్సీలో అయితే వేసేసుకున్నాను. వీటితో పాటు ఒక చాక్లెట్ అయితే తెచ్చుకున్నాను బయట నుంచి, 50 రూపీస్ది. అలాగే కొంచెం కోకో పౌడర్ తీసుకున్నాను, మా ఇంట్లో ఉందని. ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే కొంచెం కాఫీ పౌడర్ అయితే తీసుకోండి, 2 టేబుల్. డైరీ మిల్క్ అనే కాదు, వేరే ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. అంటే మనం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఏ చాక్లెట్ అయినా పర్వాలేదు అన్నమాట. సో చాక్లెట్ని అయితే మెల్ట్ చేశాను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో. కొంచెం నీళ్ళు వేసుకుని ఒక గిన్నెలో, అందులోనే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అయితే చాక్లెట్ పీసెస్ని వేసి ఆ వేడికి కరగనిచ్చాను అనమాట. సో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే చేస్తాను. ఇదన్నీ నేను ఈ వీడియో అయితే ఒక షార్ట్లో చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అని అనుకున్నాను. సో ఇవాళకైతే కుదిరింది, సో చేసేసాను అనమాట. ఈ రెసిపీ చేసేటప్పుడు అయితే నేను అనుకున్నాను చాక్లెట్ని అనవసరంగా కరిగిస్తున్నాను, అట్లానే తినేస్తే దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా, చేసిన తర్వాత ఎట్లా ఉంటుందా అనుకున్నాను. నిజానికి అయితే బాగానే వచ్చింది. చాక్లెట్ని మెల్ట్ చేసేటప్పుడు నేనైతే గీ వేయడం మర్చిపోయాను. కొంచెం గీ వేసుకుంటే అది త్వరగా మెల్ట్ అవుతుంది. ఏంటమ్మా ఆడుకో. సో తర్వాత గుర్తొచ్చి చేశాను అనమాట. అలా దాన్ని అయితే తీసుకొచ్చి మిక్సీలో వేసేసాను. అండ్ ఇందులోనే కొంచెం పీనట్ బటర్ కూడా వేసుకున్నాను, అది వీడియో అయితే స్కిప్ అయింది. ఇందులోనే కొంచెం పాలు వేసుకొని మిక్సీ పెట్టేసాను అనమాట. మిక్సీ పెట్టేసిందని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు కూడా ఏదైనా వీడియో చూసి ట్రై చేద్దామని చెప్పేసి అని అనుకుంటుంటారు కదా. సో అలాంటివి ఏమైనా మీరు ట్రై చేయకపోతే నాకైతే మెసేజ్ చేయండి, నేనైతే ట్రై చేసి వీడియోలో అయితే చూపిస్తాను. సో 2 అవర్స్ తర్వాత అయితే నేను ఓపెన్ చేసి తీసుకున్నా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఐస్ క్రీమ్ ఫ్లేవరే వచ్చింది నాకు. చూడ్డానికి చాలా బాగుంది కదా, ఎమ్మీగా. సో మీకు కూడా ఈ ఐస్ క్రీమ్ కావాలంటే కంపల్సరీ మీరైతే ట్రై చేయండి. 2 అరటిపళ్ళు ఉంటే చాలు, అలాగే ఒక ఐస్ క్రీమ్ ప్యాకెట్ ఉంటే చాలు, చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అది నచ్చలేదనుకో కామెంట్ చేయండి, అసలు ఎందుకు పనికిరాదు అనిపించింది అనుకోండి షేర్ చేయండి. ఓకే, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోతో కానీ నెక్స్ట్ వ్లాగ్తో కానీ మీ ముందుకి ఇంకొక వీడియోతో ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.